నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. ఫీలింగ్ ఇలానే ఉంటది కావచ్చు. నా మీద అయితే ప్రామిస్ చేసింది, సో మీరే సాక్ష్యం. వెళ్ళి ఆడుకోమ్మా. మరి అమ్మమ్మ అంత కష్టపడి పాపం ఇంకో వచ్చినాక వచ్చాడు అని వెళ్ళి నాకు సాంగ్ వచ్చి ఏం పొడిసేదేం లేదు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సహృద ఫ్రూటీ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే సమ్మర్ హాలిడేస్ అయితే అంటే ఇంకా అయిపోలేదు కదా, అయిపోకముందే మేమైతే హైదరాబాద్ వెళ్తున్నాం విలేజ్ నుండి. అండ్ ఇంకొకటి ఏంటంటే హాలిడేస్ అయిపోలేదు, వచ్చేటప్పుడేమో హైదరాబాద్ నుంచి విలేజ్కి వెళ్దాం, అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్దామని అంటే ఇప్పుడు వద్దు నాకు అంటే ప్రాజెక్ట్ వర్క్స్ హోమ్ వర్క్స్ చాలా ఇచ్చారు, వచ్చేటప్పుడేమో వద్దని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ నుంచి రమ్మంటేనేమో ఇక్కడ నుంచి రావట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఒకటే ఏడుపు, అంటే ఏడుస్తుంది, కొంచెం అలగడం, తినకపోవడం సరిగ్గా. నేను ఇంకో కొద్ది రోజులు ఉందాం, ఇప్పుడే హాలిడేస్ లేవు కదా, ఇంకా 15 days ఉన్నాయని చెప్పేసి ఒకటే గోల. సర్లే ఇంకా అని చెప్పేసి ఒక అంటే చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని మళ్ళీ వద్దామని దానికి ప్రామిస్ చేస్తే అప్పుడు మా నాన్న మా అమ్మ కూడా కన్విన్స్ చేస్తే ఓకే అని కొంచెం ఫ్రీ అయింది. బట్ అయినా కొంచెం డల్గానే ఉంది. హాలిడేస్లో ఎవరికైనా ఉంటుంది కదా పిల్లలకి, అమ్మమ్మ తాతయ్య వాళ్ళ అదే నానమ్మ తాతయ్య అయినా అమ్మమ్మ తాతయ్య అయినా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళడం అంటే ఎవరైనా పిల్లలు కొంచెం సాడ్గానే ఫీల్ అవుతారు. అంటే మనం వెళ్ళిపోగానే ఇల్లంతా చిన్న పోతుంది ఇంట్లో, మా అమ్మ నాన్న అదే ఫీల్ అవుతారు. పిల్లలందరూ అంటే మేమందరం ఇంట్లో నుండి వెళ్ళిపోయేసరికి ఇల్లంతా చిన్నవైనట్టు ఉంటుంది అని చెప్పేసి అంటా ఉండరు. బ్యాగ్లో అదే కార్లో పెట్టేసే లగేజ్ అంతా ఓకేనా. మా ఊరు తింటున్నాడు అరవింద్. సో ఇదనమాట, సహృద ఇప్పుడు కొంచెం ఫ్రీగానే ఉంది. మళ్ళీ వస్తాం గైస్ ఒక 5 days తర్వాత మళ్ళీ వ్లాగ్ పెడతాం, వ్లాగ్ పక్కా పెడతాం. నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. సో అలా మా అమ్మ నాన్న కూడా బుద్ధించింది, ఆ తర్వాత సీరియస్ అయింది. సో అలా అనమాట, వినకపోయేసరికి కోపం వచ్చేసింది. సో ఇప్పుడైతే లగేజ్ అంతా కార్లో జరుపుదాం, వెళ్ళిపోదామా ఇంకా ఓకేనా. ఏంటి ఫ్రూట్ అమ్మా? వెళ్ళబుద్ధి అయితే లేదు, వెళ్ళబుద్ధి కావట్లేదు అంటే ఎక్కడ వాళ్ళం అక్కడ ఉండాలి, మన పనులు మనం స్కూల్ ఇవన్నీ వేసుకోవాలి కదా. తాత ఇక్కడ ప్రామిస్ మళ్ళీ వస్తాం కదా, మళ్ళీ వస్తాం. సరే తీసుకొస్తలే ప్రామిస్, లేకపోతే నన్ను ఎంత మెంటల్ ఎక్కిస్తూ హైదరాబాద్ వెళ్ళాక. సో అదనమాట, అందరి పిల్లలు ఇలానే ఉండుంటారు. అంటే వదిలి అంటే అమ్మమ్మ తాతయ్య ఇల్లు వదిలి రావడం అంటే అందరికి ఫీలింగ్ ఇలానే ఉంటుంది కావచ్చు. నా మీద అయితే ప్రామిస్ చేసింది, సో మీరే సాక్ష్యం. వెళ్ళి ఆడుకోమ్మా. మా వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారు సర్దడానికి, అసలు పట్టలేదు అంతా తెచ్చుకున్నాం మేమైతే చాలా డేస్ ఉందామని. ఇంకో వచ్చినాక వచ్చాడు అని వెళ్ళి నాకు సాంగ్ వచ్చి ఏం పొడిసేదేం లేదు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? తింటాడు ఇంకా ఏం పొట్ట చూసారా, ఇప్పుడే తిన్నా గాయస్, అందుకే పొట్టట్లుంది. అమ్మమ్మ ఏం చేసింది, ఏం కర్రీ చేసింది స్పెషల్ వీళ్ళ కోసం, వీళ్ళు వెళ్ళిపోతున్నారని? బెండకాయ కర్రీ. తిన్నాడు దున్నపోతులాగా బెండకాయ కర్రీ అని అంటుంది. అంటే నాటుకోడి చికెన్ చేశారు మా అమ్మ పాపం పొద్దున్నే లేచి. ఇప్పుడే తిన్నా, సూపర్. మరి అమ్మమ్మ అంత కష్టపడి పాపం, మా అమ్మ నాన్న ఎంత కష్టపడి ఫస్ట్ నేను చూసేవారికి వాళ్ళే కట్ చేసి అంతే అంటే మార్నింగ్ 4 o'clock లేసి అంతా వేసి వీళ్ళకి వండి పెట్టి తినబెట్టారు ఇద్దరికి మంచిగా. వీళ్ళేమో బెండకాయ పులుసు చేసిందని చెప్తున్నారు. డ్రైవింగ్ చేసి అసలు చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది ఫ్రూటీ. ఇంత లాంగ్ జర్నీ కదా, నా వల్ల కావట్లేదు, ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది. మన బెడ్ చూసావు కదా, మ్యాట్రెస్ చూసావు కదా ఎట్లుందో, పడుకుంటే నాకు రోజు అందులో పడుకున్న ఎవ్రీడే అసలు బ్యాక్ పెయిన్, కంఫర్ట్ లేని లేదు అస్సలు. నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు బ్యాక్ పెయిన్ వస్తుందని? నీకు బ్యాక్ పెయిన్ తగ్గాలి అంతే కదా. నాతో రా దామ్మా. ఇదిగో. ఏంటి ఫ్రూటీ ఇది? ఇది ఎమ్మా హైబ్రిడ్ మ్యాట్రెస్ నీకోసమే. ఓ థ్యాంక్ యూ ఫ్రూటీ. ఇది బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి ఇంకా మంచిగా నిద్ర పోవడానికి బెస్ట్ సొల్యూషన్. నువ్వు ఎప్పుడు అంటున్నావు కదా బ్యాక్ పెయిన్ వస్తుంది, నాకు చాలా పెయిన్ అవుతుంది ఫ్రూటీ అనేసి. సో ఇది నీకోసమే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రూటీ. ఇది ఎమ్మా హైబ్రిడ్ మ్యాట్రెసెస్. ఇంకా ఈ మ్యాట్రెసెస్ 100 days తర్వాత నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చు. అంతేకాదు 15 years ఆఫ్ వారంటీ. యూరోప్ లో బెస్ట్ సెల్లింగ్ మ్యాట్రెసెస్. ఇది 33 countries లో అవైలబుల్ గా ఉంది. ఈ మ్యాట్రెస్ బాక్స్ లో వాక్యూమ్ సీల్ చేసి వస్తుంది. యూజర్ మాన్యువల్ ఒక స్పెషల్ కట్టర్ అయితే ఉంటుంది. ఈ కట్టర్ తో ఎప్పుడైతే సీల్ బ్రేక్ చేస్తామో మ్యాట్రెసెస్ అనేది 4 to 5 hours లో దాని ఒరిజినల్ ఫామ్ కింద వస్తుంది.
నేను ఆర్డర్ చేసింది హైబ్రిడ్ వర్జన్. దీని స్పెషాలిటీ ఏంటి అంటే స్ట్రాంగ్ గా, సాఫ్ట్ గా అండ్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. మోషన్ అబ్జార్ప్షన్, నో పార్ట్నర్ డిస్టర్బెన్స్ లాంటి ఆఫర్ చేస్తుంది. ఈ టాప్ లేయర్ లో కూలింగ్ సెన్సేషన్ ఉండడం వల్ల సమ్మర్ లో వేడిగా కూడా అనిపించదు. దీనికి హ్యాండిల్ కూడా ఇచ్చారు ఈజీగా లిఫ్ట్ చేయడానికి. ఈ మొత్తం లేయర్స్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మంచి ఆర్థోపెడిక్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇది యూస్ చేస్తే స్లీప్ అయితే చాలా బెటర్ అవుతుంది. www.emmasleep.in లో 55% ఆఫర్ నడుస్తుంది అండ్ నా కూపన్ కోడ్ SAH60 యూస్ చేస్తే అడిషనల్ 15% వరకు ఆఫర్ వస్తుంది. వీళ్ళ దగ్గర ఫాస్ట్ గా ఫ్రీ షిప్పింగ్ అండ్ నో కాస్ట్ EMI కూడా అవైలబుల్ గా ఉంది. సో మీకు ఈ ఎమ్మా హైబ్రిడ్ మ్యాట్రెస్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో వీళ్ళ డీటెయిల్స్ ఇచ్చాను. గో అండ్ ఆర్డర్ నా. అమ్మా పోదాం, ఇంకొకటి ఆర్డర్ చేద్దాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, ఎందుకంటే ఇది చాలా కంఫర్ట్ ఉంది. సో ఇలాంటి మ్యాట్రెస్ ఇంకోటి ఆర్డర్ చేసామనుకో అమ్మమ్మ తాతయ్య కూడా పాపం వాళ్ళు పని చేసుకుంటారు కదా. సో బ్యాక్ పెయిన్ వస్తుంది అని అంటారు, ఎప్పుడు చూసినా లెగ్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ అంటారు. బ్యాక్ పెయిన్కి అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది వాళ్ళకి, అంటే బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. డైలీ వర్క్ చేసుకుంటారు కదా, అంటే పొలం పనులు అలాంటివి. సో అందుకని వాళ్ళకి ఇంకోటి ఆర్డర్ చేద్దాం, సరేనా? నువ్వైతే మంచి పని చేస్తావు. ఏంటి చెప్పనది? నా కోసం ఇది ఆర్డర్ చేయడం. ఎందుకో నాకు తెలుసు ఎందుకు ఆర్డర్ చేస్తావు చెప్పనా? మళ్ళీ అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళాలి, మమ్మీ ఇంప్రెస్ అంటే హాలిడేస్ ఉన్నాయి అక్కడ. వచ్చి నుండి మొదలు పెట్టింది పోదాం మళ్ళీ పోదాం మళ్ళీ 1 వీక్ ఉన్నా అక్కడ లేనట్టు అనిపిస్తుంది. సరే తీసుకెళ్తాను. సో ఇదైతే చాలా కంఫర్ట్ ఉంది, మీకు కూడా కావాలంటే ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. సరే పోదాం. సో ఇప్పుడైతే సహజని అంటే నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు. ఫ్రెష్ అప్ అయ్యేలోపు మనం మంచిగా కాసేపు బయటికి తీసుకెళ్తాను. ఇంట్లో ఉంటే అసలు మూడిగా ఉండేలా ఉంది నాకు తెలిసి. సో ఇప్పుడైతే కాసేపు అలా బయటికి వెళ్దాం, సరేనా? సరేనా? ఫ్రెష్ అప్ అవ్వుకో, మరి అయితే వెళ్దాం. చలో సరే పోతున్నా అమ్మమ్మ తాత. సరే జాగ్రత్తగా పోయొచ్చి ఆగు చెప్పని జాగ్రత్తగా పో, కానీ కూలు పోంగా మంచిగా వెళ్ళు. అమ్మని గోసపుచ్చుకోకు, మంచిగా రెడీ అయిపోవాలి. నీకు నువ్వు రెడీ అయిపోవాలి. అరే స్కూల్ ఇంకా 15 రోజులు ఉన్నా కానీ షూటింగ్ అయినా కానీ అది ట్యూషన్ మంచిగా రాసుకోవాలి, చెప్తే వినాలి. మమ్మీని గోసపుచ్చుకోకు. ఇప్పుడు వీళ్ళు మ్యారేజ్కి పెళ్ళికి పోతారు అనమాట, అందుకే ఇంతగానం రెడీ చేయలేదు. నేను కూడా పోదాం అనుకున్నా కానీ మమ్మీ అయితే హైదరాబాద్ పోవాలి అంది. ఎట్లయినా అమ్మల మాట వినాల్సి వస్తుంది కదా, అందుకోసమే కామ్గా సరే పోదాము 4-5 రోజులలో రావాలి. బాయ్. సో ఇప్పుడైతే సహృదం తీసుకొని ఇలా బయటకు వచ్చాను. అంటే దానికి ఇష్టమైంది ఏదైనా స్నాక్స్ లాంటివి ఏమైనా తినడమా లేకపోతే టీ తాగడమా, కొంచెం రిఫ్రెష్ అవుతుందని. సో ఏంటంటే ఇంట్లో ఉంటే మూడీగా ఉంటుంది అమ్మమ్మ తాత. ఇంకా దానికి ఇష్టమైన కాడికి ఎక్కడికైనా వెళ్దాము అని అంటే అక్కడికి కూడా తీసుకెళ్దామని అనుకుంటున్నాను. బికాజ్ అంటే ఒక 4-5 డేస్ ఇలా చిన్న వర్క్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ వర్క్స్, అవి చూసుకొని మళ్ళీ తీసుకెళ్తా అని చెప్పేసి ప్రామిస్ చేశాను. ఇన్ని రోజులు 1 వీక్ ఉన్నా కూడా అక్కడ ఉన్నామనే ఫీలింగ్ లేదనమాట. సో అలా అనమాట, వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయలేదనే ఫీలింగో ఏంటో. అందుకని ఇంకా దాన్ని ఏడిపించడం ఎందుకు, బాధ పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఇలా కాసేపు సర్లే దానికి ఇష్టమైన ఏదన్నా బయటికి తీసుకెళ్తే అలా సరదాగా ఉంటుంది, మర్చిపోతుంది అని చెప్పేసి తీసుకొచ్చాను. సో చూద్దాం, లోపలికి వెళ్ళిపోయింది అదైతే. దానికి ఇష్టమైనది ఏదైనా ఆర్డర్ చేసుకుంటుందేమో అని చెప్పేసి అందుకని. ఫుడ్ ఇన్ని ఛాయలు ఆర్డర్ చేసావు, ఎవరైనా వేరే వాళ్ళు ఆర్డర్ చేసుకునే ఏంటి? ఇక్కడ వచ్చి కూర్చున్నావు, ఇవన్నీ తాగుతావు ఏంటి? చచ్చిపోతాం ఇవన్నీ తాగుతాయి. ఎన్ని టీలు ఇప్పటికే టీ తాగి ఊరికెళ్ళినప్పుడు టీలు ఎక్కువ తాగేసరికి ఇలా ఫేస్ మీద పింపుల్స్, ర్యాషెస్ ఫుల్ వస్తున్నాయి. ఇది ఎవరో ఆర్డర్ చేసుకున్నట్టుంది, తాగేస్తుంది. ఇక్కడ టేబుల్ మనదేనా నాకు తెలిసి. వేరే వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారా? వాళ్ళు కొట్టేస్తారు వచ్చిందంటే. చెప్పు, వేరే వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారా? తాగుతుంది చూడండి ఇష్టంగా. ఎవరికో స్పాన్సర్ చేయడానికి ఆర్డర్ చేస్తుంది నాకు తెలిసి. సహృద చూడండి, అదిగోండి అది కాలుతుందని చెప్పేసి షర్ట్ బట్టి. ఓ మై గాడ్, అది దాని మీద పడుతుంది. నువ్వు అంత కష్టపడిన అవసరం లేదు, నేను పోస్తా. తాగు. టీ అంటే ఇంత పిచ్చా, ఎప్పుడు మానేస్తుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ బాగుందా? ఓకే తాగేసే ఇంకా.
తీసుకొస్తే నువ్వు మళ్ళీ అమ్మమ్మ అంటున్నావా? నువ్వెప్పుడు ఇగో రేపు కూడా ఇట్లనే తీసుకోకపోతే నేను అమ్మమ్మకు ఫోన్ చేస్తా, మా అమ్మకు ఫోన్ చేస్తా, తాతకు ఫోన్ చేస్తా రమ్మని చెప్పి. అవునా, సరే వెళ్దాం లేదు, మనం వెళ్దాం. కానీ ఏడోకలేవు, ఎంతసేపు నువ్వు మర్చిపోతావని బయటకు తీసుకొచ్చాను. సో సహృదకి ఇట్లా మ్యాంగోస్ కనబడగానే ఇక్కడ మ్యాంగో జ్యూస్ బాగుంటుంది అని చెప్పేసి తెలుసు, వెళ్ళిపోతుంది కావాలని. పోనీలే దానికి ఇష్టమైంది కొనియాలి, ఎందుకంటే అసలే చాలా డల్గా ఉంది. ఇప్పుడు నేనేమన్నా ఇంకో కొంచెం ఎక్కువ ఏడుస్తుంది. చాలా ఒకటి చాలు. అవునా, సహృదకి ఫేవరెట్ మ్యాంగో ఫ్రూట్ అన్న మ్యాంగో జ్యూస్ అన్న. సమ్మర్ వచ్చిందంటే కాదు కానీ ఇక్కడ బాగుంటుంది మ్యాంగో జ్యూస్, అందుకే తీసుకుంది. అందరం ఇష్టపడతాం, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, ఎందుకంటే ఫేవరెట్ ఫ్రూట్ అందరికి నాకు తెలిసినంత వరకు. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ సహృద ఫుడ్ ఛానల్.